జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దూకుడు పెంచింది టీడీపీ జనసేన. ఒకే రోజు 2 సార్లు సమావేశమయ్యారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిన్న 2 సార్లు సమావేశమయ్యారు. మధ్యాహ్నం మొదటిసారి సమావేశమైనప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే, ఆయనే కారు నడుపుకొని చంద్రబాబు నివాసానికి ఒక్కరే వచ్చి కలిశారు. సుమారు 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 8 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. మరి రెండోసారి సమావేశమైనప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు. అప్పుడు సుమారు 45 నిమిషాల నుంచి గంట వరకు ఇద్దరు కూడా సమావేశమయ్యారు. సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీతో పొత్తు అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 8వ తారీఖున మరోసారి భేటీ కాబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాలు, ఇద్దరు కలిసి పాల్గొనే సభలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 8వ తారీఖు సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలుస్తారు. 14న టీడీపీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. ప్రజా కోర్టు పేరుతో ఛార్జ్షీట్ను రూపొందించింది. ఇప్పటికే టీడీపీ ప్రజలోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో ఇద్దరి పోరాటం ఏ విధంగా ఉండాలి, ఇద్దరు ఎక్కడెక్కడ కలిసి ఏ సభలో పాల్గొవాలి, అభ్యర్థులు ఎవరు, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే విషయంపై 8న భేటీ అయ్యే సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, నిన్న 2వసారి సమావేశంలో ఎటువంటి క్లారిటీ వచ్చింది ఇరు పార్టీల నేతల మధ్య? రోహిత్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్న 2 సార్లు సమావేశమయ్యారు. ఉదయం దాదాపు 3 గంటల పాటు పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబుతో సమావేశమైన పరిస్థితి. అయితే సాయంత్రం 8 గంటలకు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండోసారి భేటీ ఉంటుందని చెప్పారు. 9:30కి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తో సైతం అక్కడికి వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ అయితే కొనసాగినట్టయితే తెలుస్తుంది. దాంతో పాటు రా కదలరా అంటూ ఇప్పటికే చంద్రబాబు ఒక సభలను అయితే నిర్వహిస్తుంది. టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలను ప్లాన్ చేస్తుంది. అయితే ఈ సభల్లో జనసేనకు ప్రాతినిధ్యం కూడా ఇస్తున్నారు అనేక సందర్భాల్లో. అయితే ఈ సభల్లోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే సభల గురించి అయితే కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు పెంచాలి, పవన్ కళ్యాణ్ కున్న స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకోవాలి, ఎన్నికల్లో జన సైనికుల్ని కలపాలి. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకు సంబంధించి మధ్య కొంత దూరం గ్యాప్ అయితే పెరుగుతుంది. ఈ గ్యాప్ ను పూరించడం కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి సభలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్లాన్ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సభలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. అయితే 2 సమావేశాల్లో కూడా కొంత క్లారిటీ రాలేదు, ఒక నిర్ణయానికి అయితే రాలేదు. మళ్ళీ 8వ తారీఖున ఇంకొక సమావేశం జరగబోతుంది. ఈసారి ఖచ్చితంగా 8వ తారీఖు సమావేశంలో పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అంటే సభలు సమావేశాలతో పాటు ఎటువంటి వ్యూహాలను అవలంబించాలి, ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించి కొంత సమన్వయ లోపం ఉంది, ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే అంశాల మీద కూడా పూర్తిగా చర్చించారు. 8వ తారీఖు సంబంధించి సీట్ల సర్దుబాటు కానీ, ఎన్నికల సభలకు సంబంధించి కానీ, వ్యూహాలకు సంబంధించి కానీ పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానితో పాటు టీడీపీ జనసేన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నాయి. అయితే టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉంటే కేంద్రంలో ఎన్డీఏలో జనసేన కలిసి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా ఇక్కడికి టీడీపీ తోటి ఎన్నికల పొత్తులో టీడీపీ జనసేన పొత్తులోకి కలిపి వస్తుందని చెప్పి ఇప్పటికే వార్తలైంది. అయితే బీజేపీ మాత్రం కొంత విముఖత వ్యక్తం చేస్తుంది టీడీపీతో కలిసి రావడానికి. కాబట్టి మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, టీడీపీని బీజేపీని కలిపే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. 8వ తారీఖు సమావేశం తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పొత్తులో వస్తే ఎన్ని సీట్లు బీజేపీకి కేటాయించాలనే అంశం మీద కూడా నిన్న చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. బీజేపీ వచ్చినా రాకపోయినా 14వ తేదీన మొదటి లిస్టు, టీడీపీ జనసేనకు సంబంధించి మొదటి లిస్ట్ అయితే విడుదల చేయనున్నట్లయితే పూర్తి సమాచారం అందుతుంది. దాంతో పాటు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్లో వచ్చిన ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా తీసుకొని, అంటే ప్రజల్లో వచ్చిన సుముఖతను తీసుకొని సెంటు భూమి అంశంలో దాదాపు 30 లక్షల మందికి సెంటు భూములు ఇచ్చారు. కాబట్టి ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుతూ ప్రతి ఒక్కరికి 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చే అంశం. దాంతో పాటు మేనిఫెస్టోకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పటికే టీడీపీ ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అన్న దానిపై ఏమన్నా నిన్న క్లారిటీ వచ్చిందా? 2 సార్లు సమావేశమయ్యారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్ళారు, తర్వాత వెళ్ళినప్పుడు నాదెండ్ల మనోహర్ వెళ్ళారు.
అంటే ఇదే అంశానికి సంబంధించి సీట్లకు సంబంధించి గతం నుంచి మనం చెప్తున్నాం, ఆర్టీబీగా ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అన్ని నియోజకవర్గాలతో మనం మాట్లాడి అన్ని జిల్లాలతో మనం మాట్లాడి నియోజకవర్గ వారికి ఎక్కడ జనసేనకి బలం ఉంది, ఎన్ని సీట్లు ఆశించే అంశాలు కూడా మనకి ఇంటర్నల్ సమాచారంతో కొంత వర్కౌట్ చేస్తాం. అయితే ఈ సందర్భంలోనే దాదాపు టీడీపీ 28 సీట్లకి ఆఫర్ చేస్తుంది జనసేనకి. కానీ జనసేన మాత్రం సీట్లు పెంపుదల చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ భేటీలో కూడా అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మాకు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారు, చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అక్కడ స్థానాలు కోల్పోయి జనసేన వైపు వస్తున్నారు, జనసేన ఆశయాలకి ఆకర్షితులై వస్తున్నారు, వాళ్ళందరికీ మేము సీట్లు కేటాయించాలి, కేవలం 28 సీట్లతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళడం సాధ్యం కాదు, కాబట్టి మాకు సీట్లు పెంచండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్లయితే సమాచారం అందుతుంది. దాంతో పాటు గోదావరి జిల్లాలో వారాహి యాత్రలు చూస్తే గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో వారాహి యాత్ర ప్రధానంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కువ సీట్లు జనసేన ఆశిస్తుంది. దాదాపు ఈ 2 జిల్లాల్లోనే 20 సీట్లు జనసేన అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 20 కాకపోయినా తూర్పు గోదావరి జిల్లా 8 సీట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా పెట్టారు. దాంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలకి సంబంధించి దాదాపు 10 స్థానాలను అడుగుతున్న పరిస్థితి. మొత్తం 60 స్థానాలకు సంబంధించి లిస్ట్ అయితే పవన్ కళ్యాణ్ తీసుకుని చంద్రబాబుకి ఇచ్చారు. ఈ 60 స్థానాల్లో జనసేన కేటాయించాలని చెప్పి చంద్రబాబు కోరినట్టు అయితే తెలుస్తుంది. అంతకు ముందు జరిగిన సమావేశంలో కూడా రిపబ్లిక్ డే నాడు జరిగిన సమావేశంలో కూడా ఖచ్చితంగా 100 సీట్లు మనం పోటీ చేయబోతున్నామని ఒక స్పష్టత అయితే కార్యకర్తలకు ఇచ్చారు. అదే అంశాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీట్ల పెంపు విషయం గురించి మాట్లాడారు. చంద్రబాబు మాత్రం జనసేనకి కొన్ని సీట్లు ఇవ్వడం, దాంతోపాటు బీజేపీ వస్తే బీజేపీ కూడా సీట్లు కేటాయింపు జరగాలి, కాబట్టి టీడీపీకి ఉన్న బలంతో పోల్చుకుంటే ఇప్పుడున్న సీట్లలో తగ్గే అవకాశం లేదు, కాబట్టి 28తో సర్దుకోవాలని చెప్పినట్టయితే కొంత సమాచారం ఉంది. అయితే దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని చెప్పి కొంత సమాచారం అందుతుంది. మళ్ళీ సీట్లకు సంబంధించి మళ్ళీ మరొకసారి కూర్చోవాలి, ఇది 8వ తారీఖున జరిగే చర్చలో ఒక క్లారిటీకి రావాలి అనేది అయితే ఇరు నేతలు అనుకున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ఏదైనా 8వ తారీఖున ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించి 70 స్థానాల వరకు అభ్యర్థులను ఖరారు చేశారు. దాంతో పాటు జనసేనకి సంబంధించి 30 స్థానాల వరకు అభ్యర్థులను అయితే లిస్టు తయారు చేసుకున్నారు. ఎందుకంటే మొదటి లిస్ట్ లో కొంత ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 స్థానాలని వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ జనసేన కూడా లిస్టులు ప్రకటించాలి. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు కూడా అదేవిధంగా ఇరు పార్టీల నేతలకు, ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో 3-4 టికెట్లు ఆశిస్తున్నారు. ఇటు జనసేనకు సంబంధించిన నేతలు కానీ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ కొన్ని చోట్ల వార్లు కూడా జరుగుతున్నాయి, ఫ్లెక్సీల వార్లు కానీ ఇతర ఒక సమావేశానికి ఇంకో నాయకులను పిలకపోవడం కానీ ఇటువంటి అసంతృప్తులన్నీ కూడా బయలుదేరుతున్న నేపథ్యంలో ఎంత తొందరగా సీట్లకు సంబంధించి ప్రకటన చేస్తే బెటర్ అనే దాంట్లో టీడీపీ జనసేన ఉంది. దానికి సంబంధించి పూర్తి కసరత్తు అయితే జరుగుతుంది. 14వ తేదీన సీట్లకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది. మొదటి లిస్ట్ అయితే ప్రకటించే అవకాశం ఉందని జనసేన టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. రోహిత్. రైట్ సురేంద్ర, దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒకే రోజు 2 సార్లు సమావేశమయ్యారు. నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అలాగే బీజేపీతో పొత్తు అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఏ పార్టీకి ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 8వ తారీఖున మరోసారి భేటీ కాబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాలు, ఇద్దరు కలిసి పాల్గొనే సభలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. 8వ తారీఖున సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు సంబంధించిన విషయాలపై మాట్లాడతారు. అప్పుడు ముగ్గురు కలిసి పొత్తులో వెళ్తారా, లేదంటే టీడీపీ జనసేన మాత్రమే పొత్తులో వెళ్తాయా, బీజేపీ కూడా పొత్తులో ఉంటుందా లేదా అనే విషయం 8 తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది. అయితే 14న మొదటి లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో ఉంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరనే విషయం జరిగి ముగ్గురు అభ్యర్థులతో కూడిన